అసలు ఆశ్రమాలు బ్రెయిన్ వాష్ చేస్తున్నాయి, ఆశ్రమాలు బ్రెయిన్ వాష్ చేస్తున్నాయి అంటున్నారు. ఈ రోజుల్లో పెళ్లి చేసుకోవాల్సిన వయసుకొచ్చిన అబ్బాయిని కానీ, అమ్మాయిని కానీ పెళ్ళెప్పుడు అని అడిగితే ఎంతమంది నిజంగా పెళ్లి మీద ఇంట్రెస్ట్ ఉన్నట్టుగా మాట్లాడుతున్నారు చెప్పండి? అబ్బాయి అవ్వచ్చు, అమ్మాయి అవ్వచ్చు. ఎవరన్నా పెళ్ళెప్పుడు అని అడిగితే ఒక్కళ్ళన్నా పాజిటివ్‌గా రెస్పాండ్ అవుతున్నారా? వీళ్ళు ఏ ఆశ్రమంలో జాయిన్ అయ్యారని? వీళ్ళు మన ఇంట్లో ఉంటున్న వాళ్ళే గదా! మన ఇంట్లో మన మధ్యలో ఉంటున్న వాళ్ళే గదా! మరి ఈళ్ళు ఏ ఆశ్రమంకి వెళ్ళకుండా వీళ్ళకెవరు బ్రెయిన్ వాష్ చేశారు? పెళ్లి మీద ఇంట్రెస్ట్ లేకుండా ఉండడానికి. అసలు వాళ్ళందరికీ పెళ్లి మీద ఇంట్రెస్ట్ వచ్చే ఎన్విరాన్మెంట్ మనం క్రియేట్ చేశామా? ఫోన్ ఓపెన్ చేస్తే మొగుళ్ళ మీద పెళ్ళాల జోకులు, పెళ్ళాల మీద మొగుళ్ళ జోకులు. ఫోన్ తీసి పక్కన పెట్టి ఇంట్లో ఉంటే ఇంట్లో అమ్మా నాన్నల అరుపులు, కేకలు, కొట్టుకోవడాలు, అలగడాలు. హ్మ్. న్యూస్ చూస్తే మొగుడు మీద పెళ్ళాం కేసు, పెళ్ళాం మీద మొగుడు కేసు. ఎంతమంది ఐడియల్ వైఫ్ అండ్ హస్బెండ్ స్టోరీస్ చూస్తున్నామండి మనం డైలీ? న్యూస్‌లో గానీ, స్టోరీస్‌లో గానీ ఎక్కడ ఎన్ని చూస్తున్నాం అసలు? ఇదంతా బ్రెయిన్ వాషింగ్ కాదా? ఇవన్నీ ఎందుకురా మాకొచ్చిన కర్మ అని వాళ్ళంతట వాళ్ళు, వాళ్ళ దారి వాళ్ళు చూసుకొని ఏంటి 25 ఏళ్ల వయసుకి వాళ్ళెళ్ళింది. ఇప్పుడు న్యూస్ బయటకొచ్చింది కానీ, వాళ్ళు వెళ్ళింది ఇద్దరికీ 25 ఏళ్ల వయసప్పుడే ఎళ్లారు. కేస్ ఫైల్ చేసి కూడా 8-10 ఇయర్స్ అవుతుంది. ఇప్పుడేదో ఒక ట్విస్ట్ వచ్చింది కాబట్టి, ఒక్కసారిగా న్యూస్‌లో వచ్చింది కాబట్టి బయటకొచ్చింది గానీ, వాళ్ళిద్దరూ ఆశ్రమానికెళ్ళింది 25 ఇయర్స్ వచ్చినప్పుడు. ఇప్పుడు వాళ్ళిద్దరికీ 39 ఇయర్స్, 42 ఇయర్స్. వాళ్ళిద్దరిని పెళ్లి చేసుకోనివ్వకుండా ఆశ్రమంలో పెట్టి బ్రెయిన్ వాష్ చేస్తున్నారు అని చెప్పేసేసి కేసులంట. వాళ్ళ గురించి మాట్లాడుకునే కంటే ముందు మన ఇంట్లో మన తమ్ముడు, మన చెల్లి, మన కూతురు, మన కొడుకు వీళ్ళకి పెళ్లి మీద ఎంత ఇంట్రెస్ట్ ఉంటుంది? పెళ్లి మీద ఇంట్రెస్ట్ వచ్చేలాగా మనం ఏం చేస్తున్నాం అనేది కూడా మన మొహాల్ని మనం అద్దంలో చూసుకుంటూ ప్రశ్నించుకుందాం. ఆ తర్వాత ఆశ్రమాలను, వాళ్ళను, వీళ్ళను ప్రశ్నిద్దాం. మన మెంటాలిటీ ఏంటంటే మన చెమట కంపు తెలియకుండా ఉండడం కోసం ఎదుటివాడి మీద పెండ విసిరేసే రకం మనం. ఎదుటోడి దగ్గర పెంట కంపు వస్తుంటే మన చెమట కంపు ఎవడికి తెలియదు కదా! అలా మన కంపు తెలియకుండా మనం సేవ్ అవుతూ ఉంటాం అనమాట. అది మన మెంటాలిటీ. ఓకే. సో ముందు మన దగ్గర చెమట కంపు రాకుండా చూసుకుందాం మనం. ఓకే. ఉంటాను మరి.